తగిలిందిరా బాబు, నొప్పి 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 నొప్పి. అరే రే 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 లల్లు, ఈ కట్టెలు నిజంగానే చాలా అందంగా ఉంది. అరే వా 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 వా, ఈ కట్టెల డిజైన్ అద్భుతంగా ఉంది. ఇందులో పాలిష్ కూడా అద్భుతంగా షైన్ అవుతుంది. నా దగ్గర కూడా ఇలాంటి అందమైన కట్టెలు అంటే నేను రాత్రి పూట అలా చెట్టు మీద పడుకుని ఉండను కదా. అర్థమైందా సుధా? అందుకే నేను చెప్తున్నాను, సనాతన్ ఎప్పుడు చక్కగా చేస్తాడు ఫర్నిచరు. ఫినిషింగ్ చూసావా ఎంత అందంగా చేశాడో? చూసుకో మరి. ఊరికే సనాతన్ ని మెచ్చుకుంటూ మాట్లాడకండి. ఎన్నో నెలలు మన దగ్గర డబ్బు తీసుకొని మోసం చేశాడు, గుర్తులేదా మీకు? ఆడే నెలల కొద్దీ కాదయ్యా బాబు, సంవత్సరాలు. పోయిన సంవత్సరం పెద్ద కూతురు పెళ్ళయింది కదా, అప్పుడు ఆర్డర్ ఇచ్చా. ఇప్పుడేమో మన చిన్న కూతురికి పెళ్లి కూడా వచ్చేసింది. అయినా సనాతన్ అస్సలు మారకుండా అలాగే ఉన్నాడు. పర్వాలేదే, ఈ సనాతన్ అసలు ఎవరో మనం వెతకచ్చులే. ఇదేలాంటి కట్టెల్ని నేను ఖచ్చితంగా చేస్తాను. ఆహా, ఇదే సనాతన్ కొట్ట. ఈ పేరు బలా ఉంది, సనాతన్ కాస్టోనికేతన్. ఇలా చూడు సనాతన్, ఒక మామూలు టేబుల్ చైర్ తయారు చేయడానికి నన్ను ఇలా చంపుకు తింటున్నావు. ఇలా చూడండి, పని కావాలి అంటే కాస్త టైం పడుతుంది. ఇంకెంత టైం కావాలి చెప్పు? మా అబ్బాయి ఫస్ట్ స్టాండర్డ్ కి వెళ్ళినప్పుడు నీ దగ్గర మొత్తం డబ్బులు ఇచ్చి టేబుల్ చైర్ ని రెడీ చేసి ఇవ్వమని చెప్పాను. ఇప్పుడు తను వేరే క్లాస్ కి వెళ్ళిపోతున్నాడు. మీరు దిగులు పడకని, నేను ఇచ్చేస్తా. చాలా సార్లు ఇలాగ చెప్పి తప్పించుకుంటున్నావు. ఇలా చూడు, నీకు విషయం అర్థమయ్యేలా చెప్దాం అనుకుంటున్నా. ఇంకా 15 రోజులు నా టేబుల్ చైర్ నాకు దొరకలేదనుకో, అస్సలు బాగోదు చెప్తున్నాను, అర్థమైందా? ముందే చెప్పేస్తున్నాను. అంకల్, ఓ అంకల్. ఎవరదే? నేనే, మీ సొంతం అని చెప్పుకున్న దానికన్నా మీ సొంతం అని చెప్పుకోవాల్సిందండి. అంకల్, నా కోసం ఒక కట్టెలు చేసిస్తారా? సింగిలా డబులా? చేద్దాం అనుకున్నాం కదా, ఇంకెందుకు సింగిల్, డబులే చేసేయండిలే. అది కాకుండా నాకు ఏదో ఒక రోజు పెళ్లి జరుగుతుంది, మీ కోడలు కూడా ఇంటికి వస్తుంది. ఇంత వేడిగా ఉంటే వీడు కంబలేసుకొచ్చాడేంటి? అసలు వీడెవడో అడగాలి. ఏయ్, నువ్వు ఎవరు అసలు చెప్పు? నేనే అంకుల్, లుల్లు. లుల్లువా? భూతాన్ని. అయితే నువ్వు భూతానివా? అయ్య బాబాయ్, నన్ను ఎవరైనా కాపాడండి, కాపాడండి, కాపాడండి. ఎందుకు అలా అరుస్తున్నారు? నేను భూతాన్నే, కానీ మిమ్మల్ని ఏం చేయను. చెప్పాలంటే నేను చిన్నదిగా అంటే పిల్లాడి పోతానన్నమాట. నేను పాట కూడా పాడతాను. నువ్వు నా పేక పిసికేవు కదా. నీకు పిచ్చా లేదా లూసా? నేను నిజంగానే చెప్తున్నాను. నేను ఇప్పటి వరకు ఎవరి మెడని అసలు ముట్టుకోలేదు. అంకుల్ అంకుల్, నా కోసం ఒకే ఒక కట్లు చేసి వచ్చు కదా అంకుల్, ప్లీజ్. అంకుల్, మంచి అంకుల్, బంగారం అంకుల్, నా కోసం ఒక కట్లు మాత్రం చేసి ఉండి అంకుల్. సార్, క్లాసు కోసం చిన్న బెంచ్, పెద్ద బెంచ్ ఇవన్నీ చెయ్యాలి సార్. పాత బెంచెస్ అని ఊగిపోతున్నాయి సార్. అది నాకు తెలుసు. ఇంకొద్ది రోజుల్లో స్కూల్ ఇన్స్పెక్షన్ కోసం రాబోతున్నారంట. కానీ తక్కువ సమయానికి ఎవరు ఇదంతా చేసిస్తారో అర్థం కావట్లేదు. సనాతన్ ఉన్నాడు కదా. వద్దొద్దు, వాడి వల్ల చేయడం కుదరదు. వాడు ఒట్టి సోమరిపోతూ. ఈ సంవత్సరం ఆర్డర్ ఇస్తే వచ్చే సంవత్సరమే డెలివరీ ఇస్తాడు. లేదు సార్, తను ఇప్పుడు మారిపోయాడట. మారిపోయాడా? ఏమంటున్నావు? అదేంటంటే చెప్పిన డేట్ కంటే ముందే డెలివరీ ఇస్తున్నాడట. ఏమంటున్నావు? అయితే ఒకసారి వెళ్ళి చూసొద్దాము. అయితే ఈ రోజే వెళ్ళొచ్చు. ఏ లుల్లు, నువ్వు వెళ్ళి దాక్కో. అరే హెడ్ మాస్టర్ సారా, రండి రండి. ఇలా చూడు సనాతన్, మా కోసం నువ్వు 10 లాంగ్ బెంచ్లు 10 లో బెంచ్లు చేసి ఇవ్వాలి. చేసిద్దాం సార్. ఇలా చూడు, క్యాజువల్ గా చేసిచ్చేద్దాం అనుకో, తర్వాత గందరగోళం చేసేస్తామేమో. విను, స్కూల్ ఇన్స్పెక్టర్ రాబోతున్నారు. ఆయన వచ్చి ఈ విరిగిపోయిన బెంచ్లన్నీ చూశారంటే నాకు అవమానంగా ఉంటుంది. అదేమీ లేదు సార్, నేను అన్ని ఫినిష్ చేసి ఇస్తాను సార్ మీకు. మీరేం దిగులు పడకండి. అయితే స్కూల్ ఇన్స్పెక్టర్ కూర్చోడానికి ఒక మంచి కుర్చీ తీసుకురా. అది చేసిస్తాను. సరే, ఈ అడ్వాన్స్ తీసుకో. పని అయిన తర్వాత నువ్వు నాకు బిల్ ఇవ్వు, నేను బ్యాలెన్స్ అమౌంట్ ఇస్తా. సరేనండి. సరేనా? మేం బయలుదేరతాం.
ఏం చెయ్యాలో అర్థమైంది కదా. అన్నీ తెలిసాయి కానీ నా కట్టెలు అరే మంచం మంచం అని మళ్ళా పాట పాడొద్దు. పనులన్నీ చేశాకే నీకు మంచాన్ని నేను చేసిస్తా. తన ఖచ్చితంగా నాకు కట్టెలు చేసి ఇవ్వడు. నాకు కట్టెలు చేసిస్తానని చెప్పి నా ఆశతో ఆడుకుంటున్నాడు. సరే ఉండనివ్వు. నా పేరు లిల్లు. నేను మనిషిని కాదు, ఒక పట్టు పడతాను ఖచ్చితంగా. వాహ్ వాహ్, వెల్ డిసిప్లిన్డ్. సరే మీరందరూ కూర్చోవచ్చు. వెరీ గుడ్. సార్ మీరు ఈ చైర్లో కూర్చోండి సార్. అరే చూడ్డానికి కొత్త చైర్లా ఉంది. అవును సార్, మీకోసమే కొత్తగా చేయించి తీసుకొచ్చాం. కాస్ట్లీ అయిన వుడ్తో చేసింది సార్. కూర్చోబోతుంది ఇన్స్పెక్టర్. శిక్షని అనుభవించేది సనాతన్ కార్పెంటర్. కుర్చీకి ఒక కాలులో మేకు కొట్టలేదు, అలాగే గమ్ము వేయలేదు. అందుకే ఇక్కడ కూర్చున్నారు, అక్కడ వెళ్ళి పడ్డారు. నా వీపి విరిగిపోయింది అనుకుంటా. ఎందుకులా చేశారు? ఎగతాళి చేస్తున్నారో? ఇది అసలు ఏం బాలేదు. చెంపుతాను. ఇక్కడి నుంచి వెళ్ళి నీ సీటుని ఇక్కడి నుంచి చెంపుతాను. బాగా వినో. నన్ను హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నారు మీరు. మిమ్మల్ని వదలను, అస్సలు వదలను. నేను వదలను సార్. ఆ సనాతన్ని ఏ కారణం చేత నేను వదలను. ఏయ్ నా బ్యాగ్ ఎక్కడా? వాడిని నేను అసలు వదలను. సోమారి దొంగ వెధవ, నిన్ను నేను ఇవాళ వదలబోయేది లేదు. ఇన్స్పెక్టర్ సార్ కూర్చున్న వెంటనే డమాల్ని కింద పడ్డారు. చైర్ కాలు ఆడేలాగానే ఒక చైర్ని చేసిస్తావు. చెవులు పట్టుకొని 100 సార్లు గుంజిళ్ళు తీ. ఇప్పుడు వెయ్యి. అరే బాబోయ్, నేను ఇప్పుడు గుంజిళ్ళు తీస్తే నా మోకాళ్ళు నొప్పి వస్తాయి కదా. ఏంటి అంకల్, బాగా మజాగా ఉందా? మీరు తప్పు చేస్తే ఇలాంటి అనుభవించాల్సిందే. నిన్ను ఇప్పుడే కట్టెలు చేసిస్తావు కదా. సరే, నా దగ్గర నుంచి చాలా పనులు నువ్వు తీసుకున్నావు కదా, అందువల్ల నాకు కట్టెలు చేసి వెళ్ళు. నేను ఇవ్వను. నేను నీతో చెప్పాను కదా, నేను భూతమైన భయంకరమైన వాడిని కాదు అని. కానీ నీలాంటి మోసం చేసేవాడిని మంచి దారికి ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసు. నేను భయంకరంగా మారగలను. ఏమంటావ్? నా అసలు రూపాన్ని చూపించమంటావా? చూడ్డానికి సిద్ధంగా ఉన్నావా నువ్వు? నీ మెడని విరపమంటావా పటాక్కని? అదంతా వద్దు. ఇప్పుడే నీకు నేను మంచం చేసిస్తా. నన్ను క్షమించు. అయితే మరి మొదలు పెట్టు. కట్టెలు చాలా అందంగా ఉండాలి. సూపర్ డబుల్ బెడ్. ఇంకొద్ది రోజుల్లో పెళ్లి చేసుకోవాలి కదా. ఇప్పుడు అవన్నీ మాట్లాడడానికి చాలా సిగ్గేస్తుందండి. కట్టుల్లో పైగా అందరూ వచ్చేస్తారు కదా. భార్య బిడ్డలు వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చేస్తారు. అదేంటంటే మొత్తం ఫ్యామిలీ. త్వరగా అవ్వనివ్వు, కట్టెలు త్వరగా అవ్వనివ్వు. డింక చిక డింక చిక డింక చిక డింగ్ డింగ్ డింగ్.